ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ సెషన్ పెట్టి ఆ తర్వాత సిట్ ఏర్పాటు చేస్తుంది, తర్వాత కేసు ఫైల్ చేస్తుంది అందరి మీద, ఇన్క్లూడింగ్ కేసీఆర్ అంటున్నారు. అవి నిలబడవు. వాళ్ళు కేసులు పెట్టే అవకాశం ఉంది, బట్ అవి ఒక్క పెన్నుపోటుతోనే ఎగిరిపోతాయి హైకోర్టులో గానీ సుప్రీంకోర్టులో. సరే ఫస్ట్ సరే ఇప్పుడు కేసులు నిలబడాలంటే కేసులు 5-6 సంవత్సరాలు ఈజీగా పడుతుంది, బట్ అరెస్ట్ అయితే చేసే అవకాశం ఉంది కదా దీని ఆధారంగా. ఇప్పుడు భరత్ మనం మాట్లాడుకునే లోపల కూడా కేసీఆర్ అరెస్ట్ చేయొచ్చు, కేటీఆర్ అరెస్ట్ చేయొచ్చు, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే పొలిటికల్ డిసిషన్స్ అరెస్ట్లు అనేటి ఈ కేసు బట్టి మాత్రం అరెస్ట్ చేయడానికి లేదు. ఇప్పుడు పీసీ ఘోష్ గారు ఇచ్చిన దానిలో అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. పొలిటికల్ గానే ఏదైనా బట్టగాల్చి యాక్షన్ అన్నారు కదా, యాక్షన్ అని చెప్పారు కదా, చర్య. యాక్షన్ అంటే ఏంటంటే ఫర్దర్ యాక్షన్ అంటే ఏంటంటే ఈయన చెప్పిన అబ్జర్వేషన్స్ మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరగాలి మళ్ళా. ఇప్పుడు ఈయన మేడిగడ్డలో కేబినెట్ అప్రూవల్ జరగలేదు అనేది ఒకటి ఉంది. అప్రూవల్ కేబినెట్ అప్రూవల్స్ ఉన్నాయా లేవా అనే దాని మీద మళ్ళీ ఎంక్వైరీ జరగాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఇంకొకరినో ఎవరినో వేయాలి. లేదా క్రిమినల్ సంబంధించినవి 350 కోట్లు అనవసరంగా పే చేశారు కాంట్రాక్టర్లకు అని అన్నారు. దాని మీద మళ్ళీ ఎంక్వైరీ జరగాలి. మళ్ళీ ఎంక్వైరీ జరిగినాక పోలీస్ కేసు పెట్టాలి. అంటే యాక్షన్ తీసుకోమనంటే అరెస్ట్ చేయడం కాదు, వారెంట్ ఇష్యూ చేయడం కాదు, ఇమ్మీడియట్ గా క్రిమినల్ కేసు పెట్టడం కాదు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి కదా. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలంటే దాని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ లో పీసీ ఘోష్ గారు చెప్పిన దాని మీద పీసీ ఘోష్ గారు కంప్లైంట్ కారు కదా, మళ్ళీ ఒక అధికారి రావాలి దాని మీద ఎంక్వైరీ చేయడానికి. ఐపీసీ సెక్షన్స్ కింద ఆ బాధ్యత అతను అంటే కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత ఒక అధికారి తీసుకోవాలి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఇవన్నీ ఉంటాయి, అందుకే సిట్ అని అంటున్నారు. కేసీఆర్ ఇది ప్రెడిక్ట్ చేసే చెప్పారా ఎప్పుడైనా అరెస్టులు జరగచ్చు, మన వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పారు కదా మొన్న. అది పీసీ ఘోష్ కమిషన్ సంబంధం కాదు. రేవంత్ రెడ్డి అనుకుంటే అరెస్ట్ చేయొచ్చు, ఏ విషయం మీదనైనా చేయొచ్చు. ఏముంది, ఒక కేసు బుక్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఇప్పుడు కేటీఆర్ ని ఇప్పుడంటే ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చు కార్ల కేసులో. ఒకవేళ నిజంగా ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ అన్న జరిగితే అదేంది పొలిటికల్ గా, అంటే రాజకీయ విశ్లేషకుడుగా చెప్పండి, అది బీఆర్ఎస్ కి అడ్వాంటేజా లేకపోతే కాంగ్రెస్ కి అడ్వాంటేజా? ఎందుకంటే రెండు వైపులు మాట్లాడుతున్నారు. ఒకటేమో కేసీఆర్ మీద అన్ని ఆరోపణలు చేసి మీరు ఏమీ చేయకపోతే ఎట్లా అని కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిమంది క్వశ్చన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అయింది అని బీఆర్ఎస్ అంటుంది. టచ్ చేసి దమ్ము లేదు కేసీఆర్ ను, టచ్ చేస్తే గతంలో అరెస్ట్ చేస్తేనే తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది, December 9th స్టేట్మెంట్ వచ్చింది అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అంటే కేసీఆర్ పట్ల ఒక ప్రేమ ఉంది ప్రజల లోపల. ఓటేసి కాంగ్రెస్ ఓటేసి గెలిపించిన వాళ్ళల్లో కూడా కేసీఆర్ మీద పెద్దగా వ్యతిరేకత లేదు. అంటే కొన్ని విషయాలలో ఉంది, బట్ ఆయన పట్ల సానుభూతి ఎక్కువ ఉంది. ఓడిపోయిన తర్వాత అయ్యో మేము ఆయన ఓడిపోతాడు అనుకోలేదు, మా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓటేసినాము అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇవాళ కేసీఆర్ ని ఏ కేసులో అరెస్ట్ చేసినా దాని వెనకాల జెన్యూనిటీ ఉన్నా కూడా, ఒకవేళ ఆయన చేసిన తప్పు విచారించడానికి అర్హత ఉండి ఎఫ్ఐఆర్ నమోదైనా కూడా ఇమ్మీడియట్ సింపతి అది కేసీఆర్ కే వస్తుందని నేను అనుకుంటున్నా. ప్రజలతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. అంటే కక్ష సాధింపని అనుకుంటారు ప్రజలు దాన్ని. అంటే ఖచ్చితంగా దాని వెనకాల కరెక్ట్ ఆధారాలు ఉన్నా కూడా కక్ష సాధింపే అనుకుంటారు. అంటే జెన్యున్ కేసు అయినా సరే నిజంగా తప్పు చేశాడు అని ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నా సరే తప్పనే మెజారిటీ ప్రజలు అట్లే అనుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ వెనకాల ఉన్న వాళ్ళేమో శాస్త్రం జరిగింది అంటారు, కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూడా మంచి పని అయిందని అనుకుంటారు. బట్ మెజారిటీ ప్రజలు, నేను అనేది ఏంటంటే వాళ్ళకు నాకు తెలిసి ఒక 40-45% ఆ సానుకూలత తెలంగాణలో ఇప్పటికి ఉందని నేను అనుకుంటున్నా. ఈ 1.5 year లో కొంత గ్రాఫ్ పెరిగింది అని నేను అనుకుంటున్నా. 37% ఓటింగ్ వచ్చింది అప్పుడు కేసీఆర్ కు. సో 40-45% అనుకూలంగా ఉంటారు. బట్ మిగతా వాళ్ళు వ్యతిరేకం, మరి మిగతా 50% అందరు వ్యతిరేకం కాదు, చాలా మంది న్యూట్రల్స్ ఉంటారు ఇందులో. బట్ ఒక 20-30% వ్యతిరేకులు ఉంటారు, వాళ్ళు సంతోషపడతారు. బట్ మెజారిటీ న్యూట్రల్ పీపుల్ కూడా కేసీఆర్ పట్ల సానుకూలంగా ఉంటారు. మీరు రేవంత్ రెడ్డి అయితే ఏం చేస్తారు ఈ విషయంలో?